హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద ఇంటర్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా 24/7 AI కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే మనకు మంత్లీ 31,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు 24/7 AI కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 250 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. గైస్ ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టు గైస్ ఇక్కడ చూడండి మనకు PUC or 12th అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, బీకామ్, BBA, BSc, BCA, BE, BTech, BA అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్, MBA ఆర్ MCOM ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కెన్ అప్లై అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ PG క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. కేసు మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ మనకి ఇక్కడ బోత్ వాయిస్ అండ్ అలాగే నాన్ వాయిస్ ప్రాసెస్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఎవరైతే నాన్ వాయిస్ ప్రాసెస్ పోస్ట్లకి అప్లై చేసుకుని సెలెక్ట్ అవుతారో సో వాళ్ళకి వచ్చేసి స్టార్టింగ్ శాలరీనే 14,000 to 18,000 వరకు పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఎవరైతే ఇక వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్కి సెలెక్ట్ అవుతారో సో వాళ్ళకి వచ్చేసి 18,000 to 31,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. డిపెండెన్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో ఇక ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకునేసి మీకు శాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మనకు వచ్చేసి పర్ యానంకి 2.8 to 4 lakh పర్ యానం శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్ ఇక శాలరీతో పాటు మనకు ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి, అదేవిధంగా గూడీస్ కూడా ఉంటాయని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకోండి కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే సో ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 18 to 35 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరైతే కంగారు పడకండి, వన్స్ మీరు యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో కస్టమర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, అదేవిధంగా ఏం వర్క్ చేయాలి, సో కస్టమర్స్ యొక్క క్వెరీస్ని ఎలా రిజాల్వ్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. గైస్ మీరు వచ్చేసి ఇక కంపెనీ కస్టమర్స్తో అయితే మీరు ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓది కాస్ట్ ధర కావచ్చు, చార్ట్ ప్రాసెస్ ధర అయితే మీరు సో కస్టమర్స్ దగ్గర అయితే మీరు ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంటరాక్ట్ అయ్యి కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళకి ప్రాపర్ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్కి. అదేవిధంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్కర్స్ మీరైతే కంగారు పడకండి, 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గెస్ మీకైతే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. దీంతో పాటు గుడ్ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. దీంతో పాటు మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు, అదేవిధంగా మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి కావచ్చు, వాయిస్ ప్రాసెస్ సంబంధించి కావచ్చు, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ సంబంధించి కావచ్చు, BPO కస్టమర్స్ సర్వీసెస్ సంబంధించి కావచ్చు మీకు సో స్కిల్స్ కనుక ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు శాలరీతో పాటు ఇక కంపెనీ వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, బోత్ పికప్ అండ్ డ్రాప్, లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇది వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు, మార్థళ్ళి అనమాట.
సో మీరు ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు డైలీ అంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో బోత్ పికప్ అండ్ డ్రాపింగ్ ఫెసిలిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి, మెడికల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. దీంతో పాటు వర్క్ క్లాస్ ఫెసిలిటీస్ కూడా మీకైతే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. వన్స్ మీరు ఇక కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు డెసిగ్నేషన్ వచ్చేసి జాబ్ డెసిగ్నేషన్ వచ్చేసి మీకు అసోసియేట్ ఆర్ సీనియర్ అసోసియేట్ డెసిగ్నేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనకు అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక కంపెనీ వాళ్ళు. అదేవిధంగా హెచ్ఆర్ రెక్టర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి మనకు ఆఫీస్ అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే ప్రిస్టస్ టెక్ ప్లాటినా 2 మార్థళ్ళి సర్జాపూర్ ఔటర్ రింగ్ రోడ్ సర్జాపూర్ బెంగళూరు కర్ణాటక 560087. సో ఈ యొక్క అడ్రస్ అయితే మనకి యొక్క 24/7 ఏఐ కంపెనీ అయితే ఉందన్నమాట. సో మీరు యొక్క ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. గైస్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు సో మీకు రెజ్యూమ్లో అయితే అంటే టాప్లో వచ్చేసి మీరు ఈ యొక్క కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి మెన్షన్ బబితా కోడ్ 133 అని చెప్పేసి యొక్క కోడ్ అయితే మీరు మీ యొక్క రెజ్యూమ్ టాప్లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మెన్షన్ చేసేసి ఆ యొక్క రెజ్యూమ్ని అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు సో యొక్క బబితా అని చెప్పేసి హెచ్ఆర్ రెక్రూటర్స్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో తనకైతే మీరు కాల్స్ చేసేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకొని వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు. గైస్ మనకు డైరెక్ట్గా వీళ్ళు ఆఫ్లైన్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో మీరైతే ఇంటర్వ్యూకి డైరెక్ట్గా బెంగళూరు లొకేషన్కి అయితే వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి ఓన్లీ మనకు ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరిగింది. ఎటువంటి ఎగ్జామ్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేయారనమాట. అండ్ గైస్ ఇక్కడ చూడండి మనకు నోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాంటాక్ట్ హెచ్ఆర్ రిక్రూటర్ యొక్క కాంటాక్ట్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, అదేవిధంగా రెఫరెన్సెస్ కోడ్ నెంబర్ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీ యొక్క రెజ్యూమ్ టాప్లో అయితే మీరు ఎంటర్ అంటే మెన్షన్ చేసేసి మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే తీసుకెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. గైస్ ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక ఆఫీస్ లొకేషన్ మాత్రం మనకు బెంగళూరు మార్తల్లి అనమాట. సో మీరు ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఎటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకుంటే గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్ని కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ని క్లియర్ చేసుకునేసి డైరెక్ట్గా వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. లేదా మీరు సేఫ్ సైడ్ కోసం అప్లై అయితే చేసుకోండి, వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసినట్టే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టే ఇక ప్రొఫైల్ని సింపుల్గా మీరు అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే సో మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, అదేవిధంగా మీకు రెజ్యూమ్స్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేసేసి సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ని వాళ్ళు రివ్యూ చేసేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వీళ్ళు ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్కి అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకు ఓన్లీ ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.